హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు మాట్లాడాల్సిన టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ కోసం, అలాగే బిగ్ బాస్ రన్నర్ అయిన అమర్దీప్ కోసం మాట్లాడడానికి అయితే వచ్చామన్నమాట. వీళ్ళిద్దరి గురించి బిగ్ బాస్ హౌస్లో జరిగిన మ్యాటర్ కంటే బయటికి వీళ్ళు షో ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు మెయిన్ టాపిక్ అనమాట. వీళ్ళు ఫ్యాన్స్, అలాగే అమర్దీప్ ఫ్యాన్స్, అలాగే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఇద్దరు కలిసి కొట్టుకోవడం అయితే జరిగింది. అసలు వీళ్ళు దేనికి కొట్టుకున్నారు, ఎందువల్ల కొట్టుకున్నారు అంటే బిగ్ బాస్ హౌస్లో జరిగిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో, నామినేషన్ గొడవలు ఇలాంటివి ఏమన్నాయో దాంట్లో వల్ల వీళ్ళు కొట్టుకున్నారా, లేదా బయట ఏమన్నా కక్షలు ఉన్నాయా అనే దాని మీద మనమైతే మాట్లాడదాము. అయితే ఫస్ట్గా తెలుసుకోవాల్సినవి ఒక 3 పాయింట్లు అనమాట. 3 పాయింట్లో ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి, ప్రతి ఒక్కరూ రైతు బిడ్డ అనే దాన్ని ఒకటి బాగా వాడేశారు. అయితే రైతు బిడ్డే, నేను కాదనట్లేదు, ప్రతి ఇంట్లో ఒక రైతు బిడ్డ ఉంటాడు. వాళ్ళ తాతో ముత్తాతో ఎవరో ఒకరో రైతు బిడ్డ అనేది ఉంటారు. ఇది స్టార్టింగ్లోని సందీప్ మాస్టరే చెప్పాడు. అయితే అసలు రైతు బిడ్డగా మనం చూడాల్సింది కాదు, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, రైతు బిడ్డగా మనం చూడాల్సింది కాదు. మనం చూడాల్సిందంతా ఒక కామన్ మ్యాన్ వెళ్ళి ఒక సెలబ్రిటీలతో ఎలా ఆడుతున్నాడు, గేమ్ ఎలా ఉంది, అలాగే సెలబ్రిటీలు ఎలా మర్యాద ఇచ్చారు, అంటే అందరినీ ఒకలా చూస్తున్నారా లేదా అనేది బిగ్ బాస్ షో అనమాట. బిగ్ బాస్ షోలో అసలు జనాలకి ఏమర్థమైందో నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ ఇది ఒకటి అనమాట. మెయిన్ కారణం రైతు బిడ్డ అనే దానికి రైతులందరూ, ప్రతి ఒక్కడు కింద నుంచి వచ్చినాడే కాబట్టి ప్రతి ఒక్కడు దానికి కనెక్ట్ అయ్యాడు. ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, అసలు వీళ్ళ హౌస్లో చాలా గొడవలు ఉంటాయి. అంటే గేమ్ ప్రకారంగా ఎలిమినేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకవేళ గొడవలు లేకపోయినా కూడా బిగ్ బాస్ అనేటోడు గొడవలు పెడతాడు. ఎందుకంటే అదే గేమ్, గొడవలు పెట్టాలి. ఆ గొడవలు మనం ఇంట్రెస్ట్గా చూస్తాం కాబట్టి గొడవలు పడాలి. అంటే మాటలు వదిలేస్తూ ఉంటారు. ఆ మాటలు వదిలేస్తూ ఉంటేనే నాగార్జున గారు వచ్చి వాళ్ళకి క్లాస్ పీకడానికి అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ బిగ్ బాస్ షో, అసలు దాంట్లో బిగ్ బాస్ షో వల్ల తప్పే లేదు, దానివల్ల కూడా తప్పు కాదు. ఇది ఒకటి. అంటే దాన్ని చూసి బయట జనాలు రెచ్చిపోవడం తప్పు అనమాట. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు కూడా ఇది గేము, పల్లవి ప్రశాంత్ అలాగే అనుకున్నాడు, అమర్దీప్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా అలాగే అనుకున్నారు. అయితే అందరూ గేమ్ లాగే చూశారు, కానీ బయట జనాలు అలా చూడలేకపోయారా, అది కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ 3వ పాయింట్ ఇదేంటంటే మెయిన్ పాయింట్, గేమ్ ఆడేశారు, వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత ఈ రచ్చంతా మొదలైంది. అసలు ఎవ్వరు కూడా మైండ్ పెట్టి ఆలోచించే ప్రతి ఫ్యాన్, అంటే అమర్దీప్ ఫ్యాన్ కానీ ప్రశాంత్ ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా కత్తులు కొడవలు పెట్టుకొని రారు. అంటే అవన్నీ పెట్టుకోవచ్చారని కాదు, అంత కోపంతో ఎవరు రారనమాట. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ నుంచి షో ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు ఏముంటుంది. కొంతమంది సెల్ఫీలు తీసుకోవడానికి కొంతమంది వస్తారు, కొంతమంది రియల్గా అబ్బా మా వాడు గెలిచాడని కొంతమంది వస్తారు, కొంతమంది ఫోన్లు పట్టుకొని లేదంటే కెమెరాలు పెట్టుకొని అది ఆ ఫుటేజ్ తీసుకొని మన యూట్యూబ్లో పెట్టుకుంటే యూట్యూబ్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి సబ్స్క్రైబర్స్ కోసమో లైక్స్ కోసమో ఇలాగా కొంతమంది వెళ్ళారు. వీళ్ళే ఎవ్వరు రియల్ ఫ్యాన్స్ కాదు. రియల్ ఫ్యాన్స్ ఉండడానికి వాళ్ళు పెద్ద సెలబ్రిటీలు కాదు. ఏదో బిగ్ బాస్ హౌస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయిపోవడానికి ఇంత ఫ్యాన్స్ వచ్చేసారా. అసలు ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఆడే ఆట దాన్ని బట్టి కొంతమంది ఫ్యాన్స్ అవుతారు. ఎలాగవుతారు? వాళ్ళు జెన్యున్ ఫ్యాన్స్. అంటే ఒక మనిషిలో ఒక పల్లవి ప్రశాంత్ కానీ అమర్దీప్ కానీ ఇంకా మిగతా వాళ్ళు అందరిలో కూడా ఒక మంచి చెడు చూసుకొని వీడి దీంట్లో మంచి అని చూసి ఫ్యాన్ అవుతారు. పర్లేదు, పల్లవి ప్రశాంత్ చాలా మంచోడు, మంచి గుణాలు ఉన్నాయి, రైతులకి ఇలాగే ఇద్దామని, అంటే ఒక 30 లక్షల రైతులకి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తానన్నాడు కదా, దాన్ని బట్టి ఫ్యాన్ అయ్యారు. ఓకే, కానీ అలాంటి ఫ్యాన్స్ కాదు ఇక్కడ గొడవ పెట్టే ఫ్యాన్స్. అమర్దీప్ కార్ని అద్దాలు పగలగొట్టడం కానీ, లేదంటే ప్రతి ఒక్కరిది ఎవరున్నారో అశ్విని
నెక్స్ట్ గీతు, వీళ్ళు కార్లు పగలగొట్టడానికి కారణం వాళ్ళు కాదు. ఇక్కడ వాళ్ళతో ఏంటి, అసలు వాళ్ళకి అసలు సంబంధమే లేదు. ఆర్టీసీ బస్సుని అద్దాలు పగలగొట్టడం, దాన్ని చేయడం, అది సంబంధం లేదు. గీతు అంటే వాళ్ళు యాంకరింగ్ చేసుకోవడానికి బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు బయటకు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని ఎలిమినేషన్లో ఎవరో ఒకరు బయటకు వస్తారు కాబట్టి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి తప్పులు ఏదో ఒకటి మనం ఇంట్రెస్ట్గా చూస్తాం కాబట్టి వాళ్ళు యాంకరింగ్ చేయడానికి వాళ్ళు పెట్టారు. అసలు దాంట్లో తప్పే ఉంది? గీతు కారును కూడా మొత్తం స్మాష్ చేశారు, మొత్తం అద్దాలు పగలు కొడేశారు. ఇంకొకటి అశ్విని కారు కూడా అసలు ఈ గొడవకి ఆమెకి సంబంధమే లేదు. ఆమె కారు కూడా పగలగొట్టేశారు, అద్దాలు పగలగొట్టేశారు. ఇలాగా ప్రతి ఒక్కరిది అసలు సంబంధం లేదు. ఒకటి అమర్దీప్ ఫ్యాన్స్ని కొట్టాలి, లేదంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఇద్దరు కొట్టుకోవాలి. కానీ వీళ్ళిద్దరు ఫ్యాన్స్ వెళ్ళి ఎవరెవరి ముందు పడితే ఎట్లయితుంది? ఆర్టీసీ బస్ని అద్దాలు పగలగొడితే ఎట్లయితుంది? అది కదా. అయితే ఇక్కడ అసలు రియల్ ఫ్యాన్స్ వీళ్ళు కాదు. వీళ్ళు ఏంటంటే సరదాగా టైంపాస్కి వచ్చే ఫ్యాన్స్ అనమాట. అంటే వెళ్దాం, కొంచెం మంది వేస్తారు, మనలో రాపేది అని చెప్పేసి ఈ యాటిట్యూడ్ చూపించే ఫ్యాన్స్ అనమాట. ఇక్కడ పల్లవి ప్రశాంత్కి కానీ అలాగే అమర్దీప్కి కానీ మిగతా ఎవ్వరికి కూడా ఒకరిని కొట్టేయాలనే కోపం అయితే ఎవ్వరికీ లేదు. అది గేమ్, వాళ్ళ ఇష్టం. పక్కింట్లో కొట్టుకు చచ్చిపోతూనే మనం వెళ్ళాం, చూస్తాం ఇక్కడి నుంచి. అలాంటిది వెళ్ళి గొడవ పెట్టి ప్రశాంత్ ఎవరో తెలీదు, అమర్దీప్ ఎవరో తెలీదు ఈ ఫ్యాన్స్కి. ఒక్కటి బిగ్ బాస్ హౌస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అవ్వేసరికి ఇంత ప్రేమ వచ్చేస్తుందా అంటే ఒక పల్లవి ప్రశాంత్ కోసం ఎదుటోన్ని చంపేసి అంత కసి అయితే రాదు కదా. వీళ్ళు ఏంటంటే సరదాగా వెళ్ళొద్దామని చెప్పేసి ఒక ఫుల్ బాటిల్ ఒక నలుగురు ఎత్తేసి ఇంకా వెళ్ళారనమాట. తెలంగాణ మంది అంటే ఏంటి, కొంచెం కిక్ ఇస్తుంది కాబట్టి వెళ్ళి గొడవలు పెట్టుకున్నారు అంతే తప్ప ఇక్కడ ఎవ్వరికి అమర్దీప్ ఫ్యాన్స్ కానీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కానీ అసలు రియల్ ఫ్యాన్స్ కాదు. వీళ్ళు గొడవలు పెట్టే ఫ్యాన్స్ అనమాట. వీళ్ళ కోసం అంటే సైకో మెంటాలిటీ అనమాట వీళ్ళది. గొడవలు పెట్టడానికే చూస్తారు. అసలు పల్లవి ప్రశాంత్కి అలాగే అమర్దీప్కి కానీ అటువంటి మైండ్ సెట్ లేదు. అక్కడ గేమ్తోనే వదిలేశారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో మొత్తం వదిలేశారు. ఏంటంటే ఒకటి బిగ్ బాస్ హౌస్లో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి ఎవరన్నా ఇప్పుడు యాంకర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఇలాగా వచ్చి మైక్ పెట్టి అడుగుతారు కదా, దానికోసం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఉంటుంది. ఇలా చేశాడు కాబట్టి నేను ఇలా నామినేషన్ చేయాల్సి వచ్చింది, నన్ను ఇలా అన్నాడు కాబట్టి నేను అలా అనాల్సి వచ్చింది అని చెప్పేసి అంటారు. అది కామనే. అసలు నిజంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు కలిసిపోతారు మళ్ళీ. ఇప్పుడు ఈ 4 రోజులు పోతే మళ్ళీ వాళ్ళు చేసుకొని ఒక పార్టీ తీసుకొని, లేదంటే వీళ్ళందరినీ కలిసి ఒక షోకు పిలిచడం కానీ, వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద పార్టీ చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి. అసలు వీళ్ళకి ఎందుకు, అసలు ఫ్యాన్స్కి ఎందుకు? ఫ్యాన్స్ అంటే రియల్ ఫ్యాన్స్ కాదు వీళ్ళు, ఏదో ఫేక్ అలా వచ్చాము చెప్పాను కదా నాగా, అలాంటి ఫ్యాన్స్ అనమాట, సైకో ఫ్యాన్స్. వీళ్ళ వల్ల ఈ ఫ్యాన్స్ ప్రతి హీరోకి ఉంటారు. ప్రతి హీరోకి చిన్న హీరో పెద్ద హీరో ఎలాంటి హీరోకైనా సరే ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే సైకో ఫ్యాన్స్. కాబట్టి ఇలాంటి ఫ్యాన్స్ కోసం రచ్చరచ్చ చేయొద్దు. అలాగే పల్లవి ప్రశాంత్ మీద కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే పల్లవి ప్రశాంత్ యాటిట్యూడ్ ఇలా ఉంది అలా ఉంది అని అంటున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ పెద్ద సెలబ్రిటీ అయితే కాదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, బయట నుంచి బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అర్థం కాలేదు, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నా కోసం ఇంత జనాలు వచ్చారా అని చెప్పేసి ఆ షాక్లో ఉండి గెలుపుని ఎంజాయ్ చేస్తున్నాడు అంతే. ఆ క్రమంలోని ఇదంతా జరిగిపోయింది. అసలు పల్లవి ప్రశాంత్కి పెద్ద ఇదేం లేదు, వీళ్ళకి ఇదేం లేదు కదా. కాబట్టి వీళ్ళు ఎంజాయ్ వీళ్ళు చేస్తున్నారు అంతే తప్ప వీళ్ళ గురించి వీళ్ళు ఫ్యాన్స్ వీళ్ళు గొడవలు పెట్టుకోండి, అమర్దీప్ మొత్తం టార్గెట్ చేయండి, వాళ్ళ కార్లు అద్దాలు పగలగొట్టానని పల్లవి ప్రశాంత్ చెప్పలేదు. అలాగే అమర్దీప్ కూడా పల్లవి ప్రశాంత్ని వేసేయండి అని చెప్పేసి మనం సినిమాలో చూసుకున్నట్టయితే ఆ రకంగా ఎవరికి పగలు లేవు కాబట్టి ఎవరు వాళ్ళ ఎంజాయ్ వాళ్ళు చేస్తున్నారు అంతే.
కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆ సైకో ఫ్యాన్స్ని కూడా కొంచెం అదుపు చేసి ఉంటే బాగుండు. ఇలా పల్లవి ప్రశాంత్ కానీ అలాగే అమర్దీప్ కానీ ఇద్దరు కలిసి కొంచెం మేము ఫ్రెండ్సే, మీరు ఎవరు ఇలా కొట్టుకోవద్దు చేయొద్దు, అది ఓన్లీ గేమ్ వరకు అలాగ అయిపోయింది, గేమ్ లాగే చూడండి, కానీ అదేమి మనసులో పెట్టుకొని ఇలా చేయొద్దని చెప్పేసి చెప్తే సరిపోయేది. ఇది పాయింట్. ఏముంది ఇక్కడ.